ఉన్నప్పుడు ఏదో తెలియని భారం ఉండిద్ది మనసులో. నేనేం చేయలేకపోతున్నానే, నీ ప్రార్థనలో కానీ నీ చర్చిలో కానీ నాదంటూ ఏం లేదే అని చెప్పేసి ఒక ఆలోచన వస్తూ ఉండేది. అలాగని ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే ఈ ఇంగిలిపాడు గ్రామాన్ని ప్రేమించి ఈ స్థలం ఎందుకు పనికిరాని స్థలంలో ఈ పరిచర్యలు స్టార్ట్ చేయించి ఈ శ్యామ్ గారిని ఇక్కడ నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. తన ద్వారా మా అన్ని కుటుంబాలని, ముఖ్యంగా మేము ఎక్కువగా రక్త సంబంధికులమే ఈ పరిచర్యలో ఉన్నాము. ఈ కుటుంబాలన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చినందుకు దేవుని ప్రణాళికలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడ నడిపించడం, నేను బస్మరు రావాలని ఆలోచన ఉంది కానీ మళ్ళీ వెళ్దామా వద్దా, వెళ్తే మంచిదా కాదా, పుట్టింటికి వెళ్ళడం మంచిదా కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ దేవునికి అప్పచెప్పుకున్నాను, దేవా ఏదైనా కూడా నీ చిత్తమే, అక్కడికి నడిపించడం నీ చిత్తమే. నాకైతే ఒక పక్కన ఇష్టం ఉండింది, ఒక పక్కనైతే వెళ్ళాలని కూడా లేదు. కానీ ఏదైనా కూడా అది నీ చిత్తమే, నీ మీద భారం వేస్తున్నానని గణాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునే ఉండేదాన్ని. కానీ అనుకోకుండా ఒక్క 2 రోజుల్లోనే దేవుడి ప్రణాళిక ఏమైనా తెలియదు కానీ సడన్గా బయలుదేరి వచ్చేసాము. ఇల్లు ఖాళీ చేసేసి సడన్గా బయలుదేరి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ ఈ పరిసరలో పాల్గొనడం, నాకు ఇక్కడ ఇచ్చిన వరం ఏంటంటే ఆరాధన క్రమంలో నేను ప్రాముఖ్యంగా ఆరాధన సాంగ్ పాడటం నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఒక ప్రాధాన్యత ఆరాధన పాట పాడటానికి అందరికి లేని భాగ్యాన్ని దేవాతి దేవుడు నాకు అనుగ్రహించాడని నేను చాలా సంతోషపడతా ఉంటాను. ఇంకా పరిచర్లు ఏదో కొంత నేను ఏది చేయట్లేదు దేవునికి, నన్ను పుట్టించినందుకు దేవుడికి ఏదో ఒకటి చేయాలి కదా. ఈ భూమి మీద పెరుగుతున్నాము, బ్రతుకుతున్నాము, బాధ్యతలన్నీ అయిపోతున్నాయి, బాధ్యతల వాటికి చూసుకుంటున్నాము. కానీ దేవుడి పరిచర్లో నేను ఏం ఆడపడట్లేదని నాకు ఇప్పుడు కూడా బాధగా ఉంది. దేవుడికి నేను చేయలేకపోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచయం నిమిత్తం ఏంటంటే శ్యాముని ఇక్కడ పంపించడం ఎంతో ఆనందకరం. గొప్ప సేవకుడు మాకు ఇచ్చాడు. తను ఎంత తగ్గించుకుంటాడంటే నాకు మాత్రమే తెలుసు, అందరికి తెలియదు కూడా. ఆ బిడ్డల వ్యక్తిత్వం నాకు తెలుసు. ఎందుకంటే మేము గండారంలో ఉన్నప్పుడు ఆత్మీయంగా మేము డైలీ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి ఏదో పరిచయం చేయాలి, దేవుని కోసం మేము బ్రతకాలని చెప్పేసి డైలీ మా ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. తనకు పెళ్లి కానప్పటి నుంచి ఒక బిడ్డలాగా నా దగ్గర ఉన్నాడు. అలాగని ఆ బిడ్డ దగ్గర మేము ఆత్మీయంగా ఎదగటం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇలా ఈ పరిచయం ఇంకా ఎదగబడాలని అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మల కోసం మనం ఇంకా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అయితే సరిపోవట్లేదు, ముఖ్యంగా నా ప్రార్థన అయితే సరిపోవట్లేదు. నేను ప్రార్థన చేయట్లేదు, బలంగా ప్రార్థన చేయట్లేదు. నా కోసం అందరూ ప్రార్థన చేయండి. నేను పరిచర్లు ఇంకా బలంగా వాడాలి, దేవుళ్ళు ఇంకా బలంగా బలపడాలని నా ఆశను తృప్తిపరచలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.